నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ పొన్నగంటి పప్పుకూర చేస్తున్నాను. ఈ బౌల్తో 3/4 కందిపప్పు తీసుకున్నాను. అది గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు ఇది పొన్నగంటి కూర ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆకు ఏరుకోవాలి. ఈ ఆకులు 3-4 సార్లు శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కొమ్మలోంచి ఆకులు మాత్రమే ఏరుకుని పెట్టుకోవాలి. ఏరుకున్న ఈ పొన్నగంటి ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల పప్పుతో బాగా కలిసిపోయి బాగుంటుంది. ఈ ఆకు కట్ చేసే లోపు పప్పు చక్కగా నానింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పుని ఉడికించుకుందాం. పప్పు 3 వంతులు ఉడికిపోయింది. ఇప్పుడు ఆకుని ఇందులో వేసేద్దాం. ఆకు వేశాక ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఫ్లేము సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితే పప్పు పేస్ట్లా అయిపోతుంది. సో మీడియం హీట్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే టెక్స్చర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను.
అండ్ కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. కారం వేశాక మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కందిపప్పు కదా, 1 స్పూన్ నెయ్యి వేయడం మాకు అలవాటు. సో నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేయవచ్చు. నెయ్యి వేశాక అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. నీళ్లు పూర్తిగా ఎగిరిపోయాయి అండ్ పప్పు కూర కూడా ఉడికిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్యాన్ హీట్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేస్తున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఇంగువ వేయటం లేదు. ఇప్పుడు ఈ పోపుని వేపుకోవాలి. ఇందులో ఈ మాత్రం ఆయిల్ వేయాలి. ఇది పప్పు కూర కదా, తక్కువ ఉంటే అడుగు అంటేస్తుంది. కాబట్టి ఈ కూరకి ఈ ఆయిల్ వేయాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇక్కడ ఈ ఉల్లిపాయల్లోనే పసుపు తర్వాత సాల్ట్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. మనం పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేయకూడదు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మాత్రం వెల్లుల్లిపాయలు నేను వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఇదంతా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పు పొన్నగంటి కూర ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు
చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ఇది పేస్ట్లా అయిపోతుంది. ముందు కొంత వేసి కలిపాను, ఆ తర్వాత మిగిలింది కూడా వేసి కలుపుకున్నాను. పొన్నగంటి కూర, పప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ పొన్నగంటి కూర ప్రకృతి ఇచ్చిన వరమండి. ఇది కంటి చూపుకి చాలా మంచిది. పల్లెటూళ్ళలో చేలగట్ల మీద దొరుకుతుంది. మనకిక్కడ తీసుకొచ్చి ఈ మార్కెట్స్లో అమ్ముతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇది అందరూ తినాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.